నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం గ్రామం ఉప్పాడ కొత్తపల్లి మూలపేట పరిసర ప్రాంతాలు గతంలో చేనేత కలకల్లాడుతూ ఉండేది. రాను రాను ఈ చేనేత కళ అంతరించిపోతుంది. దానికి కారణం ప్రభుత్వాలు నూలు ధరపై ఇవ్వవలసిన సబ్సిడీని పూర్తిగా తగ్గించడం. ప్రధాని మోదీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ పెంచడం కారణంగా ఉన్న కొద్ది మంది చేనేత కార్మికులు ఈ వృత్తిని వదిలి వేరే ఉపాధికి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా చేనేత సహకార సంఘాలు గత 20 సంవత్సరాల క్రితం వైభవంగా ఉండే సంఘాలు ఈనాడు మూతపడ్డాయి. దానికి కారణం ఆప్కో సంస్థ. ప్రభుత్వాలు పొడుగు ఇక పేక కలిస్తేనే ఒక చీర తయారవుతుంది. ఆ చీర తయారు చేయడానికి చేనేత కార్మికుడు ఎంతో కష్టపడాలి. అటువంటిది ఈ రంగం. భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ వరి పంట, రెండవది చేనేత పరిశ్రమ. ప్రతి ఒక్కరు ఒంటి నిండా బట్టలు కప్పుకోవాలంటే దానికి కారణం ఈ చేనేత పరిశ్రమ. అటువంటి పరిశ్రమను ప్రభుత్వాలు విస్మరించడం దారుణం. గాంధీజీ చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర ఈ చేనేత పరిశ్రమ. ఈ సందర్భంగా చేనేత కార్మికులు ఆకర్షపు మల్లిబాబు మాట్లాడారు. నమస్తే అండి. మాది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం వేబస్ కాలనీలో. నా పేరు నాగమల్లేశ్వరరావు, అందరూ మల్లిబాబు అంటారు. నేను గత 30 సంవత్సరాలుగా ఇదే కమ్యూనిటీలో ఈ చేనేత మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నామండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేనేత పరిశ్రమ మీద ఆధారపడిన చేనేత కార్మికులు ఎంత దీనస్థితికి వచ్చారంటే, ఇవాళ పని లేక కూలి పనికి అంటే బయట లేబర్ పనికి బయటకు వెళ్ళిపోయే స్థితి వచ్చింది. గవర్నమెంట్ కూడా ఎన్నోసార్లు మీటింగ్లు అది కూడా చేనేత కార్మికులకి ఇవి చేస్తాం అంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చి ఏది కూడా చేనేత కార్మికులకి డైరెక్ట్గా అందిన దాఖలాలు ఏమీ లేవు. ఏదైనా తుఫాను వచ్చినా ఏదైనా వచ్చినా సరే ఇమీడియట్లీ నష్టం జరుగుతుంది. కానీ వాళ్ళు వచ్చేసరికి నష్టం కనబడదు. కాబట్టి నష్టపరిహారం కూడా చేనేత కార్మికులకి ఎప్పుడూ ఏమి ఇస్తలేదు. అయితే మనం చెప్పుకోవడానికి ఏమన్నా ఉందంటే, గత ప్రభుత్వంలో చేనేత కార్మికులకి 24,000 రూపాయలు మనకి ప్రతి సంవత్సరం కూడా వచ్చాయి. 5 సంవత్సరాలు వచ్చినాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేదా మన పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, వాళ్ళు ఏం చేశారంటే ఇంకా అదనంగా చేనేత కార్మికులకి మెరుగైంది చేస్తారని చెప్పేసి దీన్ని ఇంకా ఒక 4-5 వేలు పెంచి ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు వచ్చి చేనేత కార్మికులకి అది ఎప్పుడు వేస్తారు, ఏం చేస్తారు, ఈ పథకాన్ని ముందుకు నడిపిస్తారా, లేదా ఈ పథకాన్ని ఆపేస్తారా కూడా ఈ చేనేత కార్మికులకి అంతా కూడా అయోమయంగా ఉంది. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫిషర్మెన్కి కానీ ఆటో వాళ్ళకి కానీ ఎవరికైనా సరే వాళ్ళందరికీ వేశారు. మరి ఎందుకో చేనేత కార్మికుల్ని ఈ చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? మరి మా తరపున మాట్లాడే నాయకులు లేకపోతే మా తరపున పోరాడే యువకులు తెలియదు. కానీ ఈ పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇంచుమించు 3 మండలాలు ఉన్నాయండి. 3 మండలాల్లో కూడా మీకు ఒకసారి చూసుకుంటే ఎంతోమంది చేనేత కార్మికులు ఇవాళ డైరెక్ట్గా ఇంటింటికి వెళ్ళి చూస్తే వాటి మీద పడుగు ఉండదు. బయట పనులకి ఎక్కడికో వెళ్ళిపోయి పిల్లలతోటి ఎక్కడెక్కడికో పనులకి వెళ్ళి ఇవాళ వారం 10 రోజులకి ఇంటికి వచ్చిన రోజులు కూడా ఇవాళ మేము చూస్తున్నాము. ఈ పరిస్థితి ఎలా ఉంటే భవిష్యత్తులో ఈ చేనేత అనేది చెప్పుకోవడానికి ఉంటుంది తప్ప చూడడానికి భవిష్యత్తులో ఈ చీర కానీ చేనేత కానీ ఏమి ఉండదు. కానీ చెప్పుకోవడానికి ఎక్కడెక్కడ సరే బ్రాండ్ అంబాసిడర్ అయిన చేనేతకి పవన్ కళ్యాణ్ గారు చేనేత బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు. అయినా సరే ఆయన డైరెక్ట్గా ఈ చేనేత కార్మికుల కోసం ఎలక్షన్ ముందు ఎంతో అవగాహన చేశారు, ఎంతో ఇది చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ చేస్తా అన్నారు. ఇవన్నీ పేపర్ వర్క్గా చేస్తున్నారు తప్ప అధికారులు కానీ ఎవరూ కూడా మా మీద స్పందన చూపించగా ఇవాళ చేనేత కార్మికుల్లో ఈ పరిశ్రమ అడుగట్టుపోయి భవిష్యత్తులో ఈ చేనేత పరిశ్రమ పూర్తిగా మూతపడిపోయి కార్మికులు వేరే పనులకు వెళ్ళిపోయి భవిష్యత్తులో మీకు భవిష్యత్ తరాలకి చేనేత అంటే మగ్గం కూడా కనబడకుండా పోయే రోజులు వస్తాయని మేము ఎంతో బాధపడుతున్నాం. ఇప్పటికైనా సరే గవర్నమెంట్, మేము ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఈ చేనేత కార్మిక స్థితిగతులు పూర్తిగా అంటే చీరాల మంగళగిరిలో చూస్తున్నారండి. కానీ ఉప్పాడ ఈ తాడిపత్రి ఈ 3 మండలాల్లో కూడా ఇక్కడ చేనేత కార్మికుల పరిస్థితి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ స్థితిగతులు కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వచ్చి చూసి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుని ఈ చేనేత సొసైటీల ద్వారా, ఎందుకంటే చేనేత సొసైటీకి 2013లో జరిగిన ఎలక్షన్ ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వచ్చి ఎలక్షన్ జరగలేదు. ఒకవేళ చేనేత సొసైటీకి ఎలక్షన్ జరిగి ఉంటే వాళ్ళలో సరే మేము చేనేత కార్మికులే ప్రెసిడెంట్ల కింద మెంబర్ల కింద ఉంటాం కాబట్టి మేము స్టాల్స్ వేసుకుని మేమే ఎక్కడెక్కడో మంచి మంచి ప్రొడక్షన్ తయారు చేసుకుని
ఈ చేనేత కార్మికులకు పని కల్పించేవాళ్ళు ఇవాళ చేనేత సొసైటీలో కూడా ఒక మొక్కనికి కూడా పొడిగిచ్చే దాఖలా లేవు. మాస్టర్ వేవర్స్ కూడా ఇవాళ పేరుకి ఉప్పాడులోని పెద్ద పెద్ద షాపులు పెట్టారు తప్ప బయట రకాలు అమ్ముతున్నారు తప్ప చేనేత మీద ఆధారపడిన వస్త్రాలు అమ్మట్లేదు. వాళ్ళకి తయారీ చేసి మార్కెట్ చేయగల కెపాసిటీ కూడా ఇవాళ గవర్నమెంట్ కల్పిస్తలేదు. అందుకని మేము గవర్నమెంట్కి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే, డైరెక్ట్గా ఈ ఉప్పాడ, కొత్తపల్లి, తాడిపత్రి ఈ 3 మండలాల్లో ఉన్న చేనేత కార్మికుల స్థితిగతుల్ని ఒకసారి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి అప్పుడు వాళ్ళే నిర్ణయం తీసుకుని చేనేత పరిశ్రమని బతికిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. నమస్తే.